నానో టెక్నాలజీ అనగా 100 నానోమీటర్ల పరిమాణం గల అతి చిన్న సూక్ష్మరేవులు అధ్యయనం చేసే శాస్త్రాన్ని నానో టెక్నాలజీ అంటారన్నమాట. అంటే నానోమీటర్ అంటే మిల్లీమీటర్లో మిలియన్ వంతు, అంటే 10 లక్షల వంతు అనమాట. మీటర్లోని 10 కోట్ల వంతు, 100 కోట్ల వంతు అనమాట. మీటర్లోని 100 కోట్ల వంతునే నానోమీటర్ అంటారన్నమాట. నానో అనే లాటిన్ పదం నుంచి మరుగుజ్జు, నానో అంటే మరుగుజ్జు అని అర్థం అన్నమాట. నానో అనే పదాన్ని ప్రతిపాదించింది రిచర్డ్ ఫెన్మన్ అనమాట 1958లో. ఇతనికి భౌతిక శాస్త్రం నోబెల్ బహుమతి కూడా వచ్చిందనమాట. నానో టెక్నాలజీ పదాన్ని విస్తృతపరిచింది ఎరిక్ డెఫ్రెర్ అనమాట. టోక్యో సైన్స్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నోరియా టాని గురించి నానో టెక్నాలజీ పరిమాణం అనే కథ గురించి చాలా విశేషంగా కృషి చేశారన్నమాట. నానో పదార్థాల యొక్క లక్షణాలు ఎలాగంటే సూక్ష్మపరిమాణం కలిగి ఉంటాయి, అతి తేలిగ్గా ఉంటాయి. నానో పదార్థాలు స్థితిస్థాపక శక్తిని కలిగి ఉంటాయి అన్నమాట. నానో పదార్థాలు అనమాట. అధిక నిల్వ సామర్థ్యాన్ని కూడా నానో పదార్థాలు కలిగి ఉంటాయి. వేగవంతమైన ప్రక్రియను నిర్వహించడానికి కూడా నానో టెక్నాలజీని వాడతారన్నమాట. విద్యుద్వాహకంగా రంగును కలిగి ఉంటాయి అన్నమాట. అలాగే నానో రేణువుల సృష్టి. నానో టెక్నాలజీ ప్రస్తుతం టైటానియము, డైఆక్సైడ్, సిల్వర్ రేణువులు, అమ్మోనియం సిలికేట్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నమాట. టైటానియం డైఆక్సైడ్ రేణువులు కూడా ఈ కింది లాభాలు కలిగి ఉంటాయన్నమాట. వీటిని సన్స్క్రీన్ లోషన్స్, కాస్మెటిక్స్లో వాడడం వల్ల అతి నీల కిరణాలు హానికర ప్రభావం నుంచి చర్మాన్ని రక్షిస్తున్నాయి. సన్స్క్రీన్ లోషన్లోని, కాస్మెటిక్స్లోని వాడుతున్నమాట టైటానియం డైఆక్సైడ్ రేణువులు. అద్దాలు శుభ్రపరచడానికి కూడా నానో రేణువులు వాడుతున్నమాట. నీటి వాడడానికి పొరలు కూడా వాడుతారన్నమాట. అలాగే నానో టెక్నాలజీ, నానో మెడిసిన్ కూడా వచ్చిందన్నమాట. ఇన్సులిన్, హిమోగ్లోబిన్ పదార్థాలు కూడా నానో టెక్నాలజీ వస్తున్నారు. అలాగే బంగారు నానో రేణువులతో అల్జీమర్ వ్యాధి నిర్ధారణ కూడా చికిత్స చేస్తున్నారు. డిఫెన్స్ రంగానికి కూడాను నానో టెక్నాలజీని వాడుతున్నారు అన్నమాట. బుల్లెట్ ప్రూఫింగ్ పరికరాల తయారీని, మానవ సమాజ పెంపుదలలో కూడా నానో టెక్నాలజీని వాడుతున్నారు. సైనికులు మోసే బరువును తగ్గించడంలో కూడా నానో టెక్నాలజీని వాడుతున్నారు అనమాట. అంతరిక్షంలో అతి తేలిగ్గా ఉండి అత్యంత సమర్థమైన ఆధునిక మెమరీని నిల్వ చేసే ఉపగ్రహాలను కూడా నానో టెక్నాలజీ వాడి తయారు చేస్తున్నారు. ఇండియాలోని నానో టెక్నాలజీ పరిశోధన ముందుకు వెళ్ళడంలోనే సిఎన్ఆర్ రావు కృషి ఎంతోమంది అనమాట. మొదటి ప్రాజెక్టు 2004లో చేపట్టారన్నమాట. ఇదే విధంగా నానో టెక్నాలజీ, నానో ఎలక్ట్రానిక్స్, నానో మెట్రాలజీ ఇలాంటివి కూడా మన దేశంలోనే పరిశోధన జరుగుతుందన్నమాట. నానో మెటీరియల్స్, నానో పరికరాలు, కార్బన్ నానో ట్యూబ్స్ మీద నానో టెక్నాలజీ పనిచేస్తుందన్నమాట. అలాగే నానో టెక్నాలజీ మిషన్ 2007లోనే స్థాపించారు భారతదేశం. ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశము భారత్ నానో టెక్నాలజీ రంగంలోని ప్రపంచ స్థాయి కేంద్రంగా గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దడం అన్నమాట. కెపాసిటీ బిల్డింగు, నైపుణ్యం గల మానవ వనరుల ఉత్పత్తి, డ్రగ్ డెలివరీ, సురక్షితమైన నీటిని ఉపయోగించడం, విద్యా సంస్థల పరిశ్రమలను అనుసంధానించడానికి కూడా నానో టెక్నాలజీని వాడుతున్నారు. అలాగే నానో టెక్నాలజీ శాస్త్రీయ పబ్లికేషన్ దృష్ట్యా భారత్ 5వ స్థానంలో ఉంది. నానో పొరల ఉత్పత్తి వల్ల నీటిలోని ఫ్లోరైడ్, ఆక్సిజన్ కూడా వేరు చేస్తున్నారు. అలాగే ఆల్కహాల్, కార్బనిక్ ఆమ్లాలు, విటమిన్లు కూడా నానో టెక్నాలజీ వల్ల ఆల్కహాల్ని క్విన్నై ప్రక్రియ ద్వారా వేల సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నారు. ఇందులో హైడ్రోజన్ ప్రక్రియ ద్వారా పెట్రోకెమికల్ ఇంధనాన్ని కూడా తయారు చేస్తున్నారు. గాసోహాలు, ఇథనాలు మోటార్ వాహనాల్లో ఇంధనంగా వాడుతున్నారు అన్నమాట. ఈస్టు, బ్యాక్టీరియా కూడా విస్కీ, బ్రాందీ వంటి పానీయాలు స్వాధీన ప్రక్రియ కూడా సూక్ష్మజీవులతో చేస్తున్నమాట. బీరు, వైను మొదలైన పానీయాలు కూడా క్విన్న పద్ధతిలో తయారు చేస్తున్నారు. వెనిగర్, ఈస్టును ఉపయోగించి క్విన్నం ద్వారా బ్యాక్టీరియా ఉపయోగించి స్వాధీన పద్ధతిలో తయారు కూడా చేస్తున్నారు అనమాట. సిట్రిక్ ఆమ్ల శిలీంధ్రం అనే సూక్ష్మజీవి సహాయంతో, లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియాతో, అతి సూక్ష్మ జీవి సహాయంతో స్వాధీన ప్రక్రియ కూడా తయారు చేస్తారు అన్నమాట. అలాగే విటమిన్ B12ను స్టెఫోమైసిన్ ఓబ్లి అనే సూక్ష్మజీవిని ఉపయోగించి తయారు చేస్తున్నారు. సూక్ష్మజీవనాశకాలు, పునఃసంయోజన వ్యాక్సిన్ కూడాను నానో టెక్నాలజీ ద్వారా చేస్తారన్నమాట. ఒక సూక్ష్మజీవిని తయారైన పదార్థాలను వేరే సూక్ష్మజీవుల పెరుగుదలకు నిరోధించి నాశనం చేస్తాయి. దీన్ని కూడా ఉపయోగించి నానో టెక్నాలజీ ద్వారా మందులు కూడా తయారు చేస్తారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.